ఈ రాజకీయ పార్టీ వాళ్ళు మిమ్మల్ని పిలుస్తుంటారంటే కొద్దిగా వచ్చి ఏమైనా చెప్పండి మీటింగ్లు. రాజకీయ పార్టీ వాళ్ళు ఏమన్నా మీ దగ్గరికి అప్రోచ్ అవుతుంటారు రాజకీయ నాయకులు కానీ. అంటే రాజకీయంగా ఇలా ఉంటే రాజకీయ నాయకులు అట్లీస్ట్ ఈ ప్రజల గురించి ఇలా చేయండి, ఇలా చెప్తే ఇలా పాలించండి చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. మనకి ఆల్రెడీ మనకు ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ ఉన్నారు మన ముందు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. కాబట్టి రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అని ఎవరు నేర్చుకోవాలన్నా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ఏంటంటే అంటే దేశం పట్ల అపరిమితమైన ప్రేమ, ధర్మం పట్ల అంత నిష్ఠ, ఈ రెండు కలిసిన వాడే నిజమైన రాజు అండి నిజంగా చెప్పాలంటే. కాబట్టి మనకి మేమైతే చాలా గర్వంగా వారిని చూడగలిగాం. మేము రామజన్మ ప్రతిష్టకి వెళ్ళినప్పుడు వారిని స్వయంగా సేవించుకోగలిగాం అనమాట. వారు ఇలా నడుస్తూ వస్తూ ఉన్నారనమాట. మేము మా గురువు గారితో కూర్చున్నప్పుడు వారు ఇలా వస్తూ ఆ ఛత్రిని పట్టుకొని తీసుకెళ్తున్నారనమాట. కాబట్టి అలాంటి ధర్మనిష్ట వారు లేకపోతే రామ మందిరం వచ్చేది కాదు కదండి. కాబట్టి ఎంతో మంది సాక్రిఫైసెస్, దాంతోపాటు వీరి యొక్క తోడ్పాటు కూడా ఉన్నది. కాబట్టి ధర్మం అంటే రాజు అంటే ఎలా ఉండాలి అంటే ధార్మికంగా ఉండాలి. ఈరోజు మేము భాగవత పారాయణలో పరీక్షిత మహారాజు గారి గురించి చెప్తూ పరీక్షితుడు ఎంత గొప్ప భక్త మహారాజు అని భాగవతం చెప్తుంది. అంటే ఎవరైతే ధర్మం పట్ల అనురక్తి కలిగిన వారు ఉన్నారో వారు అన్నిటినీ పర్ఫెక్ట్ గా చేస్తారు, రాజ్య పరిపాలన కూడా పర్ఫెక్ట్ గా చేస్తారు. ఈరోజు మనకు కావాల్సింది ఈ దేశం బాగుపడాలి, సనాతన ధర్మం బ్రతకాలి అనంటే సనాతన ధర్మం పట్ల నిష్ఠ కలిగిన వారు, దాని పట్ల ఒక అనుష్ఠానం కలిగిన వారే మన యొక్క నాయకులుగా ఉండాలి. అది విధానం. అంటే మీరు ఇప్పుడు మోడీ గారు చెప్పారు కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు కొద్ది సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. చాలా సంతోషం. ఎవరి ధర్మం గురించి మాట్లాడినా సరే ఇప్పుడు చూడండి, ఒకళ్ళే బ్రతకాలి అని సనాతన ధర్మం చెప్పదండి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అంటూ మన దగ్గరికి ఎవరు మనల్ని మన పట్ల ఒక తప్పుడు ధోరణితో ఉండకూడదు. ఇప్పుడు మనం ఎందుకు సనాతన ధర్మాన్ని అనుసంచరించి లేదా సనాతన ధర్మాన్ని ప్రవర్తింపజేసే వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి అంటే మిగతా వాళ్ళు ఎలా సనాతన ధర్మాన్ని నాశనం చేయాలి అని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ రక్షణ కల్పించేవాడు రాజుగా ఉండాలి. అది ఎవరైనా సరే. అవునండి, ఎక్కువ మంది రాజకీయ నాయకులు ఏవో మాట్లాడుతుంటారు కానీ ఈయన రాజకీయాలతో పాటు సనాతన ధర్మం గురించి మాట్లాడాలి. చాలా సంతోషం. పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా ఇప్పుడు చాతుర్మాస వ్రతం కూడా వారు చేస్తున్నారట, మొన్నే మాకు ఒకరు చెప్పారు. కాబట్టి అలా చాతుర్మాస వ్రతం చేస్తూ ధర్మాన్ని ఆచరించి చూపిస్తే శ్రేష్ఠులు ఏదైతే చేస్తారో లోకమంతా దాన్ని అనువర్తిస్తున్నారు. చూడండి, ఒక హీరో ఏదైనా చేశారనుకోండి, దాన్ని బట్టే కదండి మిగతా వాళ్ళందరూ వెళ్ళేది. కాబట్టి ఆయన కానీ ధార్మికంగా ఉంటే ప్రజలంతా ధార్మికంగా నడుస్తుంది. దానికంటే ఇంకేం కావాలి చెప్పండి. కాబట్టి మనకు అక్కడ మోదీ గారు ఉన్నారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇంకా అలాంటి వాళ్ళు తయారవ్వాలి. అది ఇంకా ధార్మికంగా ముందుకెళ్ళేటట్టుగా యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు, మాకు చాలా ఇన్స్పిరేషన్. కాబట్టి అలా ఉండాలి. ఇన్స్పిరేషన్ అంటే ఫ్యూచర్ లో మీకు కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటే మనం ఏం ప్రయత్నం చేయట్లేదు, భగవానుడి యొక్క ఇచ్చ ఉంటే ఎందుకు అవ్వకూడదు. అది ముఖ్యమంత్రి అవ్వచ్చు, దేశ ప్రధానమంత్రి అవ్వచ్చు, అది దేవుడి యొక్క ఇష్టం. అది స్వామి సంకల్పం ఉండాలి. అంటే